శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురవే నమః. మేధా దక్షిణామూర్తయే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10/3/2024 మాఘబహుళ అమావాస్య ఆదివారం. మాఘబహుళ అమావాస్య ఆదివారం. ఈ రోజున శతభిషం నక్షత్రం. ఈ రోజున కొత్తగా బోరింగులు తవ్వడానికి కానీ కొత్తగా నూతులు తవ్వడానికి బోర్వెల్ వేసుకోవడానికి ఈవేళ ఈ నక్షత్రం పనిచేస్తుంది. అదేవిధంగా మాఘమాసంలో చివరి మాఘ ఆదివారం. ప్రతి మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణమూర్తికి క్షీరాన్నం, పాలు, బియ్యం, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తున్నారు చాలామంది భక్తులు. కాబట్టి ఇది మాఘమాసంలో చివరి ఆదివారం, అందులోనూ అమావాస్య రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం. మరి ఈ రోజున ఎవరైనా సరే పాలు, బియ్యం, బెల్లం కలిపి ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేసి ఈ క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఆదిత్య హృదయం చదవడం, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భాస్కరాయ నమః అనేటటువంటి సూర్యనామాల్ని స్మరించడం కూడా మీకు మంచి విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున అమావాస్య. అమావాస్య అంటే మనం ఏదో భయపడతాం, కానీ అమావాస్య నాడు తల్లి తండ్రి లేని వారు తప్పకుండా తిలతర్పణం, నువ్వులతో కూడినటువంటి తర్పణాన్ని పితృదేవతలకి ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. మన కుటుంబంలో కలహాలు, గొడవలు, విడిపోవడాలు, పిల్లల వల్ల సమస్యలు ఏవీ ఉండవు. ఏ దోషం ఉన్నా పితృదోషం అనేది ఉండకూడదు. కాబట్టి అమావాస్య నాడు, ప్రతి అమావాస్య నాడు కూడా చెయ్యొచ్చు. ఈవేళ ఆదివారం అమావాస్య కలిపి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు లేనివారు తర్పణాలు విడిచిపెట్టడం. తర్పణాలు విడిచిపెట్టే విధానం తెలియకపోతే ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి మీ తల్లిదండ్రుల పేరు చెప్పి, తల్లి అయితే ఇద్దరు లేకపోతే ఇద్దరి పేరు మీద, తండ్రి లేకపోతే తండ్రి పేరు మీద, మరి ఈ రోజున కొద్దిగా బియ్యం, కూరగాయలు, పప్పు, నూనె అలాంటివన్నీ కూడా మరి ఈ రోజున దానం చెయ్యడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి ఈ రోజున మాఘమాసంలో ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తిని ఆరాధించండి. అదేవిధంగా పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టండి. మీ పితృదేవతల పేరు చెప్పి లేని వారికి ఆహారం కానీ, వస్త్రాలు కానీ, బియ్యం కానీ దానం చెయ్యండి. ఈ రోజున ఇలా చెయ్యడం వల్ల కొత్తగా బోర్వెల్ వేసేవారు, కొత్తగా నూతులు తవ్వేవారికి కూడా నక్షత్ర బలం బాగుంది. కాబట్టి మీకు ఏమైనా మరిన్ని సందేహాలు ఉంటే కింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు, సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా మరి ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్న వజ్జుల వెంకట ప్రసన్న కుమార్, సీతా మహాలక్ష్మి దంపతులకు ఈ ఛానల్ ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శతమానం భవత శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధిరస్తు. అన్యోన్య దాంపత్యత ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఎవరైనా సరే పెళ్లి రోజు, పుట్టినరోజు, గృహప్రవేశం రోజున మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అందుకోవాలి అనుకుంటే ఈ కింద కనపడుతున్న నెంబర్కి మీ గోత్రనామాలు, పేరు తెలియజేయండి. మా ఛానల్లో మంత్రపూర్వకంగా ఆశీర్వచనం తెలియజేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.